తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్, ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్ బండా ప్రకాష్, తెలంగాణ ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రి నారా లోకేష్ పార్వతీపురం మాన్యం జిల్లా పర్యటన ముగిసింది. అనంతరం ఆయన విశాఖపట్నం చేరుకొని ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు విని వినతులు స్వీకరించారు. అలాగే సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. 3 రోజుల నుంచి రహదారికి అడ్డంగా తిష్టవేచి కూర్చున్నాయని స్థానికులు చెబుతున్నారు. మామిడి చెట్లను ధ్వంసం చేస్తున్నట్టు రైతున్నలు వాపోయారు. ఇవాళ ఏకంగా బస్సునే అడ్డుకున్నాయని తెలిపారు. అయితే రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తరచూ ఫోన్లో మాట్లాడుతుందని కూతుర్ని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన అమ్మాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కన్న కూతురు కళ్ల ముందే విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగిపోయింది. రైల్ ఇంజన్ ఫెయిల్ కావడంతో ట్రాక్ మీద నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో రైలు ఇంజన్ తెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రయాణికులు ఆందోళన చెందొద్దని, త్వరగానే సమస్యను పరిష్కరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరం అధ్యక్షురాలు నూరి ఫాతిమా మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టింది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందని ఆమె మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులు మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి షెడ్యూల్కు అనుగుణంగా జరుగుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం చేయలేనిది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేసి చూపిస్తున్నారని కొనియాడారు. ఆషాఢ మాస బోనాల రివ్యూ మీటింగ్లో మంత్రి కొండా సురేఖ కీలక సూచనలు చేశారు. మొత్తం 28 టెంపుల్స్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రావద్దని అధికారులకు సూచించారు. బడ్జెట్ లోటు కూడా లేదు. ప్రభుత్వం నుండి ఇప్పటికే 20 కోట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. బేగంపేట్ ప్రకాష్ నగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. నాలా పరివాహక ప్రాంతాలను ఆయన సందర్శించారు. అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలా కుచించుకుపోవడంతో వెంటనే విస్తరణ పనులను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నాలా విస్తరణకు సంబంధించి కొలతలను తీసుకున్న హైడ్రా అధికారులు నాలా విస్తరణ పెంచి ముంపు ప్రాంతాలను సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటిపై నుండి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఒక్కసారిగా ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ప్రభుబాడిని ఆసుపత్రికి తరలించారు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనే బదులు జై తెలంగాణ అని అనాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష, యాస అంటే అవహేళనగా చూసేవారని ఫైర్ అయ్యారు. కానీ ఇప్పుడు తెలంగాణ భాష, యాస లేకుండా సినిమా అసలు హిట్ కావడం లేదని సెటర్లు పేల్చారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జై తెలంగాణ అన్న నినాదం చేయలేకపోతున్నాడని నిప్పులు చెరిగారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా శ్రీహరికి కోమటిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలపై ఎనలేని అనుభవం కలిగిన నేతగా ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని, ఆ నమ్మకం తనకు ఉందని అన్నారు. నూతన బాధ్యతల్లో ఆయనకు అన్ని విధాల విజయాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.
బీజేపీపై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ కామెంట్స్ చేశారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాణం అంబేద్కర్ను అమిత్ షా అవమానించారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మనుస్మృతిని అమలు చేయాలని బీజేపీ నేతలు కుటిల ప్రయత్నం చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. రాజ్యాంగం పరిరక్షణకే ధ్యేయంగా జై బాప్, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహిళలను పట్టుకొని పిశాచులతో పోలుస్తారా అంటూ ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగి జుగాసకరమైన శంకర జాతి అనే పదాలను వాడడం దారుణమని అన్నారు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేందుకు నామోషి ఎందుకని ధ్వజమెత్తారు. వైసీపీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుందని కామెంట్ చేశారు. సదరన్ సర్టిఫికెట్ల జారీతో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మంత్రి సీతక్క అన్నారు. అందుకే అర్హులు చాలా మంది నష్టపోయారని ఆరోపించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సదరన్ ధృవీకరణ పత్రాల కోసం వైకల్య గుర్తింపుపై డాక్టర్లకు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్లకు కిట్లు అందజేశారు. గత అనుభవాల దృష్టిలో దివ్యాంగులలో వైకల్యాన్ని గుర్తించేందుకు డాక్టర్లకు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి వర్క్షాప్ను నిర్వహిస్తామని తెలిపారు. క్వార్టు అక్రమ మైనింగ్ కేసులో పోలీసుల రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్పింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాని పోస్టింగులు పెట్టారు. ఈ అంశంపై స్థానిక టీడీపీ నేత మేకల నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో పీటీ వారెంట్పై కాకానిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకొని అక్కడి నుంచి మంగళగిరిలోని సిబిఐ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకానికి రిమాండ్ విధించారు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని కళ్ళు మూసి తెరిచేలోపు స్టంపింగ్లు చేస్తాడని, అతడి కీపింగ్ సామర్థ్యం అమోఘమని కొనియాడారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతిష్టాత్మకంగా ఆల్ ఆఫ్ ఫేమ్లో ధోనికి స్థానం లభించిన నేపథ్యంలో రవిశాస్త్రి ఈ ప్రశంసలు కురిపించారు. ధోని వికెట్ల వెనుక ఉన్నప్పుడు బ్యాటర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేవారని ఆయన గుర్తు చేశారు. టాలీవుడ్ అగ్రనటుడు హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ సినీ ప్రస్తావాన్ని, ప్రజాసేవను కొనియాడారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ద్వారకా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో చెలరేగిన మంటలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు బాల్కనీ నుంచి దూకిన తండ్రి, 2 పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. రకరకాల డ్రోన్లు, మిసైళ్లతో అటాక్ చేసింది. కీవ్లోని రెసిడెన్షియల్ ప్రాంతాలతో పాటు ఒడిశా నగరంలోని మెటర్నిటీ ఆసుపత్రిని టార్గెట్ చేశారు. రష్యా తన అటాక్ సమయంలో 315 షాహిద్ టైపు యుఏవీలను, డెకాన్ డ్రోన్లు, 2 KN-23 వాడింది. ఉక్రెయిన్ రాజధాని కీవేనే ప్రధానంగా టార్గెట్ చేశారు. అటాక్ తర్వాత అనేక జిల్లాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు నిర్వహిస్తున్నామని కీవ్ మేయర్ విటాలీ క్లిచ్కో తెలిపారు.